జై బోలో ఖైరతాబాద్ గణేష్ మహారాజ్ కి జై. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ రోజు మన ఖైరతాబాద్ గణేష్ అప్డేట్ వచ్చేసి మనకి వినాయకునికి సంబంధించిన లెగ్స్ పార్ట్ అనేది అండ్ షోల్డర్ అవన్నీ కంప్లీట్ అయిపోయినాయి. జస్ట్ రింగ్స్ కి సంబంధించింది అయితే తయారు చేస్తున్నారంట అన్న వాళ్ళు. సో మొత్తం దగ్గరికి వెళ్ళి చూసేద్దాం చలో మరి. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి వినాయకునికి సంబంధించిన రింగ్స్ భాగం అయితే మనకు మొత్తం కంప్లీట్ అయిపోయింది అనమాట. సో రింగ్స్ అయిపోయిన తర్వాత మనకి వినాయకునికి సంబంధించిన మొత్తం బాడీ పార్ట్స్ అనేది తయారు చేస్తారంట మన వెల్డర్స్ అన్న వాళ్ళు. సో చూడండి, సో పైన మొత్తం హ్యాంగ్ చేసుకున్నారు మొత్తం మన వినాయకునికి సంబంధించిన లెగ్స్ అన్నమాట. అండ్ అక్కడ వచ్చేసి అగో మన వినాయకునికి సంబంధించిన చేతు భాగం. సో మొత్తం రింగ్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత సో అన్ని బాడీ పార్ట్స్ అనేది ఈ రోజు తయారు చేసేస్తారు. సో వెల్డర్స్ అన్న వాళ్ళు రేపు మాక్సిమమ్ రేపు కింద నుంచి పై వరకు మనకి లెగ్స్ నుంచి పై వరకు మన వెల్డింగ్ సంబంధించింది అయితే స్టార్ట్ చేస్తారంట. సో అక్కడ కూడా చూడండి, సో మన వినాయకుడికి సంబంధించిన మొత్తం చేతుకు రింగ్స్ అన్నమాట. సో ఈ రింగ్స్ అనేది రేపు చూపిస్తాను. సో ఎలా ఫిక్స్ చేశారో అంతా. సో మొత్తం ఇక్కడ చూడండి చాలా రింగ్స్ ఉన్నాయి. సో ఈరోజు మొత్తం రింగ్స్ కి సంబంధించింది అయితే మొత్తం మనం వెల్డర్స్ అన్న వాళ్ళు అయితే తయారు చేస్తారనమాట. సో చూడండి ఎలా చేస్తున్నారు. ఫస్ట్ అయితే చాక్ తోటి గీసుకొని, సో అక్కడ చూడండి, సో చాక్ తోటి గీసుకొని మొత్తం మెజర్మెంట్ తో గీసుకొని సో మన రింగ్స్ అనేది తయారు చేస్తారు. సో చూస్తాను చూడండి, సో చాక్ పీస్ తోటి గీసుకుంటారు అనమాట. సో ఇది లెగ్స్. సో లెగ్స్ కి వస్తాయి ఇవంతా రింగ్స్ అనేది. సో చూడండి అన్ని రింగ్స్ ఉన్నాయి, చాలా రింగ్స్ ఉన్నాయి. సో అక్కడ నుంచి ఇక్కడ వరకు మొత్తం రింగ్సే ఉన్నాయి. అక్కడ చూడండి. సో ఆల్రెడీ బేస్మెంట్ కి సంబంధించింది అయితే మొత్తం పెద్దగా అప్డేట్ ఏం లేదు. సో మొత్తం ఫుల్ వెల్డింగ్ అయితే అయిపోయింది. సో ఫిల్లింగ్ కూడా అయిపోయింది. సో పైన నుంచి కింద వరకు మన బేస్మెంట్ కి సంబంధించింది అయితే ఫుల్ వెల్డింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో అక్కడ కూడా చూపిస్తాను రింగ్స్ దేనికి వేస్తుందో. సో అక్కడ చూడండి, సో ఇక్కడ మొత్తం చాక్ తోటి గీసుకున్నారు చూడండి, అక్కడ ఇక్కడ. సో అక్కడ కూడా మన వెల్డర్స్ అన్న వాళ్ళు అగో ఎలా ఎలా చేస్తున్నారు చూడండి. ఇక్కడ కట్ చేసుకొని ఎగ్జాక్ట్ గా ఎంత ఎంత కావాలో అంత అంత సైజ్ తీసుకొని అగో చూడండి అట్లా క్రాస్ గా మొత్తం క్రాస్ గా అనేది చేస్తారు. సో ఇక్కడ వచ్చేసి మనకి వినాయకునికి మొత్తం హ్యాండ్, సో హ్యాండ్ కి మొత్తం రింగ్స్ అనేది వస్తాయి అనమాట. సో మొత్తం బాడీ పార్ట్ ఉందిగా, సో మొత్తం ఇక్కడ మొత్తం రింగ్స్ అనేది వస్తాయి. సో అలానే మనకి ఫర్దర్ అప్డేట్ లో చూపిస్తాను ఎలా రింగ్స్ అనేది వస్తుందో. సో అక్కడ చూసుకోవచ్చు మన అన్న అక్కడ చాక్ అన్న వాళ్ళు చాక్ తీసుకొని దాన్ని మెజర్మెంట్ చేసుకొని రింగ్స్ అనేది చేస్తారనమాట. సో ఇక్కడ వచ్చేసి మనకి వినాయకునికి సంబంధించిన సో చేతు భాగంకి రింగ్స్ అవుతున్నాయి. అండ్ అక్కడ వచ్చేసి మన వినాయకునికి సంబంధించిన లెగ్స్, సో లెగ్స్ భాగంకి రింగ్స్ అనేది అవుతున్నాయి. సో ఓకేనా, ఈ రోజు బేస్మెంట్ అయితే మొత్తం ఏం లేదు అప్డేట్. సో మొత్తం ఇదే అనమాట అప్డేట్. అలా కటింగ్ చేసుకొని అలా చేస్తారనమాట. ఓకేనా, సో ఇది మన బాడీకి పార్ట్ కి సంబంధించిన హ్యాంగ్లర్స్ అనమాట ఇది. సో ఒక్క నుంచి చూడండి, సో అది మొత్తం అయిపోయిన తర్వాత హ్యాంగ్లర్స్ అన్నది వేస్తారు. సో ఇది సపోర్టింగ్. సో మొత్తం రౌండ్ గా దీని మీద నుంచి ఫస్ట్ లేయర్ కి సంబంధించిన మొత్తము ఆ జాలీలు అనేది ఇస్తారు. అది మొత్తం ఫర్దర్ అప్డేట్ లో చూపిస్తాను. ఓకేనా, సో ఇది మనం కింద మొత్తం అప్డేట్ అనమాట. సో అక్కడ కూడా సేమ్ ఏం చేస్తున్నారంటే మొత్తం ఫస్ట్ అయితే మొత్తం కింద బాడీ పార్ట్స్ అనేది తయారు చేసుకొని పెట్టుకుంటారు. సో ఇక్కడ మన కార్పెంటర్స్ అన్న వాళ్ళు నర్సయ్య టీం మొత్తము సో పైన ఉంది. అన్న ఇక్కడ నుంచి చూస్తున్నాడు. సో మొత్తం పైన చూడండి, సో మొత్తం అందరు లైన్ గా మన వర్క్ అనేది చేస్తున్నారు చూడండి. సో మొత్తం కర్రలనే లేపుతున్నారు. సో పైకి వెళ్ళి కూడా చూపిస్తాను ఎక్కడ దాకా లేపినారు. సో ఇది ఇక్కడ మన వెల్డర్స్ అన్న వాళ్ళు చేసిన అప్డేట్ అనమాట. సో పైన వచ్చేసి మనకి సెట్ కి సంబంధించింది అయితే పైనకి వెళ్ళి చూపిస్తాను. సో ఈ రోజు మాత్రము మొత్తం మనకి బాడీ పార్ట్స్ కి సంబంధించింది అయితే మొత్తము తయారు చేసేసి సో మన రేపు ఆర్ ఎల్లుండి సో కింద బాడీ పార్ట్స్ కి సంబంధించింది అయితే స్టార్ట్ చేస్తారనమాట. అక్కడ వచ్చేసి మన వినాయకునికి సంబంధించిన సో చెస్ట్ భాగం, సో కనిపిస్తుందా, సో చెస్ట్ భాగం, ఇది బొజ్జ భాగం మొత్తము. ఇక్కడ కూడా మొత్తము సీకులు అన్నది వచ్చాయి, చిన్న చిన్న సీకులు ఇవన్నీ కదా. సో అక్కడ వచ్చేసాయి మొత్తం సేమ్ ఇక్కడ ఎలా ఉందో సేమ్ అక్కడ కూడా అలానే వస్తాయి. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి మనకి వినాయకునికి సంబంధించిన షెడ్ వర్క్ అయితే మన కార్పెంటర్స్ అన్న వాళ్ళు పైకి లేపుతున్నారు చూడండి. సో కర్రలన్నీ పైకి లేపి సో ఇంకొక 4 days లో మనకి కర్రలన్నీ మొత్తం పైకి లేపుతారు అనమాట. సో అక్కడ కూడా చూస్తాం. సో అక్కడ చూడండి, సో సపోర్టింగ్ కి ఎన్ని ఎన్ని వైర్స్, బైండింగ్ వైర్స్ కట్టుకున్నారు చూడండి. షెడ్ ఎటు ఊవకుండా వర్క్ చేసేటప్పుడు షెడ్ ఎక్కడ ఊవకుండా మన కార్పెంటర్స్ అన్న వాళ్ళు అనేది సపోర్టింగ్ కి పెట్టుకున్నారు. సో ఈ రోజు మొత్తం కర్రలు అనేది లేపుతారు మొత్తం ఇటు 5 అటు 5. సో పైకి వెళ్ళి చూస్తాం లేదు. సో ఇక్కడ చూడండి మనకి వినాయకునికి సంబంధించిన షెడ్ కి ఎలా సపోర్టింగ్ అనేది తీసుకున్నారు చూడండి. సో నిన్న ఓన్లీ 2 వైపులు సపోర్టింగ్ అనేది తీసుకున్నారు. సో ఈ రోజు మొత్తం 4. సో కింద పైన నుంచి సపోర్టింగ్ అండ్ కింద నుంచి సపోర్టింగ్. ఎందుకంటే పని చేసేటప్పుడు మన కార్పెంటర్స్ అన్న వాళ్ళకి మొత్తం షెడ్ కి అంటే ఎటు ఊవకుండా మనకి సపోర్టింగ్ అనేది తీసుకున్నారు. ఆ బైండింగ్ వైర్ కూడా చాలా ఒక్కొక్కటి లేయర్
మొత్తం 5 లేయర్లు కలిపి ఆ సపోర్టింగ్ అనేది తీసుకున్నారనమాట. సో, పైకి గూడా ఎళ్ళిపోదాము. సో, మనకి ఈరోజైతే పెద్దగా అప్‌డేట్ ఏం లేదు గాయ్స్. ఎందుకంటే ఈరోజు మొత్తం కర్రలనేది లేపుతారు. అండ్ మనకి వెల్డింగ్‌కి సంబంధించినయితే రింగ్స్ అయితే తయారు చేస్తున్నారు. సో, ఇక్కడ చూసుకోవచ్చు మనకి మొత్తం కర్రలనేది పైకి తెచ్చుకున్నారు మన కార్పెంటర్స్ అన్న వాళ్ళు. సో, ఒక్కొక్కటి చూడు అక్కడ కూడా చూడండి. సో, చాలా కర్రలున్నాయి. ఎందుకంటే ఇంకొక ఒక 4, 5 డేస్‌లో మనకి వినాయకునికి సంబంధించిన షెడ్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోతుంది. సో, అక్కడ చూసుకోవచ్చు మన కార్పెంటర్స్ అన్న వాళ్ళు. చూపిస్తాను చూడండి. సో, నిన్న మన కార్పెంటర్స్ అన్న వాళ్ళు మొత్తము ఇగో సపోర్టింగ్‌కి మొత్తం పిల్లర్‌లకి అంతా బందోబస్తు అనేది షెడ్ అనేది తయారు చేశారన్నమాట. సో, అక్కడ నుంచి ఇక్కడ వరకు చూడండి. చాలా బందోబస్తు కొంచెం కూడా పోకుండా చేశారు మొత్తం. అక్కడికెళ్ళిపోదాం ఒక్క నిమిషం. సో, అక్కడ చూసుకోవచ్చు మన కార్పెంటర్స్ అన్న వాళ్ళు కర్రలనేది పైకి లేపుతున్నారు చూడండి. సో, వాళ్ళ సేఫ్టీ చూడండి. సో, చాలా హైట్ ఉంటది గదా! సో, వాళ్ళు సేఫ్టీ మాత్రం పక్కా తీసుకోవాలి గాబట్టి ఇక్కడ చూడండి. అది చేసుకొని అక్కడ హ్యాంగ్ చేసుకుంటున్నారు చూడండి అగో. సో, చాలా సేఫ్టీ ఉంటారు అన్నవాళ్ళు. ఎన్నో ఇయర్స్ నుంచి పనిచేస్తున్నారు గాబట్టి, సో, వాళ్ళకి చాలా టెక్నిక్ అనేది ఉంటది. ఇగో ఆ కర్రనేది లేపుతున్నారు చూడండి. ఒక్కొక్క కర్ర ఆల్రెడీ ఒక కర్రనేది లేపినారు. సో, ముందుకెళ్ళి చూస్తా ఒక్క నిమిషం. చూసుకోవచ్చు ఇదే మనకి సేఫ్టీ అన్నమాట. సో, మనకి వర్క్ చేసేటప్పుడు చూడండి అన్న వాళ్ళు వాడుతున్నారు కదా! సో, ఇది హ్యాంగ్ చేసుకొని సో, ఇదనేది వర్క్స్ అనేది చేస్తారన్నమాట. సో, అక్కడ చూడండి. అగో ఒక కర్ర అయితే లేపేశారు. సో, ఇగో అక్కడ చూడండి మెయిన్. సో, చెట్‌కి సంబంధించిన ఒక కర్ర, ఇటొకటి. సో, దీని తర్వాత ఇంకొక ఇటు 3 ప్లస్ ఇటు 3. సో, ఈ కర్రలు లేపిన తర్వాత మనకి షెడ్‌కి సంబంధించిందయితే మొత్తము ఫిక్స్ అయితదనమాట. సో, దాని తర్వాత రేకులనేది ఏస్తారు. సో, మాక్సిమం ఒక 4 డేస్‌లో అయిపోతదని అంటున్నారు మన కార్పెంటర్స్ అన్నవాళ్ళు. సో, ఇగో చూడండి. సో, ఎంత పైనున్నాం చూడండి. సో, అక్కడ నుంచి ఇక్కడ వరకు ఇగో మన వెల్డర్స్ అన్నవాళ్ళు గూడా కొంచెం పైకి మన సామాన్లేమన్నా ఐటెమ్స్ ఉంటాయి గదా! సో, అవి పైకి తెచ్చుకోనీకే ఇవనేవి కట్టుకున్నారనమాట. సో, ఇగో మనకి వినాయకుని వినాయకుని ఎగ్జాక్ట్ బ్యాక్ ఉన్నాము. సో, ఇది గూడా ఫుల్ వెల్డింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. సో, రేపు మన వెల్డర్స్ అన్న వాళ్ళు ఏమంటున్నారంటే, మనకి వినాయకునికి సంబంధించిన మొత్తము బాడీ పార్ట్స్ అనేది స్టార్ట్ చేస్తారంట. సో, చూద్దాము ఎంత వరకు అయితుందో. సో, ఈరోజు అయితే మొత్తం పార్ట్స్ అనేది తయారైపోయి మొత్తం పెట్టుకుంటారనమాట. సో, పైన హ్యాంగ్ చేసుకున్నారు గదా! సో, కింద ఆల్రెడీ చూయించాను. సో, అలా. సో, అక్కడ చూడండి మొత్తం. ఎంత చూడండి అబ్బా! చాలా హైట్ ఇక్కడ చూడండి. ఎక్కడ నుంచి అగో అసలు అన్న వాళ్ళకి చాలా ఎక్స్‌పీరియన్స్ కాబట్టి కొంచెం గూడా భయం ఉండదు. సో, చూడండి అగో. సో, ఇది మెయిన్ అన్నమాట. సో, అన్న వాళ్ళందరూ యేసుకుంటారు. ఎవరైతే ఆ కర్రలు లేపుతున్నారో, కర్రలు లేపే వాళ్ళ కార్పెంటర్స్ అన్న వాళ్ళైతే లేపి మన వర్క్స్ అనేది జేసుకుంటారు. సో, ఈ అన్న జస్ట్ అంటే పట్టుకుంటాడన్నమాట. సో ఆ అన్న, ఈ అన్న కర్రలనేది పట్టుకుంటారు. ఆ అన్న మొత్తము కర్రలనేది పైకి లేపుతారు. సో, మొత్తం పైకి లేపుతారనమాట. ఇక్కడ గూడా సేమ్ 5. సో, 5 లేపిన తర్వాత మనకి షెడ్‌కి సంబంధించిందయితే సో, ఇలా మొత్తము అన్నీ ఇట్లా జాయిన్ జేసుకుంటారు. సో, మొత్తం జాయిన్ జేసుకున్న తర్వాత దాని మీద నుంచి షెడ్ అనేది వస్తది గైస్. సో, అక్కడ చూసుకోవచ్చు మనకి అంటే షెడ్డు అక్కడ కూడా షెడ్ ఎటు పోకుండా సో, జాయిన్ జేసుకున్నారు చూడండి. సో, అది. సో, ఇక్కడొచ్చేసి పాములొస్తాయి. సో, పాములొచ్చి ఎంత పైకున్నాయో చూడండి గైస్. సో, ఇక్కడ 5 పడగల పాములొస్తాయి ఎవ్రీ ఇయర్ లాగా. సో, ఈ ఇయర్ గూడా సేమ్ లాస్ట్ ఇయర్ లాగా 5 పడగల పామయితే వస్తదనమాట. సో, ఇది మనకి వినాయకునికి సంబంధించిన అప్‌డేట్. సో, కిందికెళ్ళిపోదాము. సో, కింద ఎక్కడి దాకా వచ్చిందో గూడా చూపిస్తాను. సో, ఇది మనకి ఈ రోజుకి సంబంధించిన అప్‌డేట్. మొత్తం ఈరోజు బాడీ పార్ట్స్ అనేది తయారు చేసి రేపు ఆర్ ఎల్లుండి మన వినాయకునికి సంబంధించిన కింది నుంచి వెల్డింగ్ పార్ట్స్ అనేది స్టార్ట్ చేస్తారనమాట. సో, ఈ కర్రలనేది మొత్తము షెడ్‌కి సంబంధించిందనమాట. సో, ఇది మొత్తం పైకి ఎల్ పైకి ఈ నుంచి లాగి తీసుకెళ్ళిపోతారనమాట. సో, చూసారు గదా! సో, ఈ రోజు అప్డేట్ వచ్చేసి ఇది. సో, రేపటి అప్డేట్‌లో మళ్ళీ కలుసుకుందాము. సో, వీడియో లాస్ట్ వరకు చూసినందుకు చాలా థాంక్ యూ. సో, వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే అస్సలు మర్చిపోకండి. కింద కామెంట్‌లో జై శ్రీ గణేష్ అని కామెంట్ చేసేయండి. చలో మరి ఉంటా. రేపు కలుసుకుందాం. జై శ్రీ గణేష.